అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మొన్న విజయవాడకి ప్రకాశం బ్యారేజ్కి మూడు కాదు 4 అనుకుంటా 4 వైసీపీ రంగులు వేసుకున్న బోట్లు వచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే నిజంగా దీంట్లో కుట్రకోణం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి. స్వయానా నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు కూడా దీని వెనక ఏదో కుట్రుంది, దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి అన్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఏంటి అనేది కూడా ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మొన్న కూడా ఎక్కడైతే ఆవిడ కడపలో నుంచి కూడా మాట్లాడారు దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా. ఈరోజు ఆవిడే డైరెక్ట్గా విజయవాడ వచ్చి అక్కడ ఏదైతే దెబ్బతిన్న ప్రాంతాలని, అక్కడ ఏదైతే ఎక్కడ ఏం జరిగిందో, డ్యామేజ్ చేసింది అక్కడ పరిశీలించిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య మీదే అనుమానం ఉంది అన్నట్టుగా కూడా ఆమె మాట్లాడారు. ఏంటో నాకు మా అన్నని చూస్తే ఒక్కోసారి జాలేస్తుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ పాకిస్తాన్లో మర్డర్ జరిగినా కానీ అన్నకే సంబంధం ఉన్నట్టుగా అందరూ మాట్లాడుతుంటే కొంచెం బాధేస్తుంటుంది. కానీ ఒక్కోసారి దాంట్లో నిజం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మీకు అనిపిస్తుందండి కూడా మీరు కామెంట్ చేయండి. ఒక్కసారి డ్యామేజ్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూస్తే కనపడుతుంది పెద్ద డ్యామేజ్. ఇక్కడ ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇదే కనుక ఒకవేళ ఇంకొక 1-2 పడవలు ఎక్కువ వచ్చి ఆ ఫోర్స్కి ఏదైనా అయితే పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రభుత్వం, దాంతోపాటు ప్రజలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీని వెనుక ఏదో కుట్రుంది, దీనికి డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో దీన్ని ఏదో చెయ్యాలి, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి డ్యామేజ్ చేసి దాంతోపాటు విజయవాడకి వాటర్ వెళ్ళే ప్రయత్నం చేయాలి, ఎక్కువ ప్రాణ నష్టం కలిగించే వ్యవహారం ఏదో చేశారు అని చెప్పి అందరూ అనుమానపడుతున్న పరిస్థితి దీనికి సంబంధించి. ఇంకొకసారి చూద్దాం ఇంకా ఏంటి అనేది. ఇది పరిస్థితి, ఇది వీడియో. దీనికి సంబంధించే ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే డ్యామేజ్ జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు చూసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు, ఏం అడుగుతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. దీనికి బాధ్యులు ఎవరో దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బికాజ్ ఇంత ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఆవిడ అడుగుతుంది. మొదటి నుంచి కూడా ఆవిడ జగనన్న మీద ఏదో టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి దాంట్లో దోషుల్ని దాచిపెడుతున్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి దీనికి సంబంధించి ఉన్నారు, దాని వెనకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, భారతిరెడ్డి ఉంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా అవకాశం ఏదైతే దొరికిన అవకాశం ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా దాని వెనక ఏదైనా కుట్రకోణం ఉంటే మాత్రం అన్నయ్యనే కానీ ప్రశ్నిస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారు. నిజంగా నెక్స్ట్ ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. ఆవిడ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకంటే డ్యామేజ్ జరిగిన రోజు ఎవరైతే కన్నయ్య నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంజనీర్ గారు వచ్చి ఇక్కడ పరిశీలించిన పరిస్థితి, బ్యారేజ్ని పరిశీలించిన పరిస్థితి. దాని తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు దానికి సంబంధించి ఏంటి, ఎలా ఉండబోతుంది, వరద ఉధృతి ఎలా ఉంది, డ్యామేజ్ జరిగిన ఏదైతే ప్రదేశం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అది కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా ఆవిడ మాట్లాడుతూ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గత 5 సంవత్సరాలలో నార్మల్గా ప్రాజెక్ట్స్కి చేయవలసిన కనీసపు మరమ్మతులు కూడా చేయించలేదు, అందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే బుడమేరుకి సంబంధించి మనం చూసినట్టయితే బుడమేరుకు కూడా 300 కోట్లతో ఆయన దానికి సంబంధించి పనులు జరగాల్సి ఉండగా ప్రతిపక్షాలు మిగతా వాళ్ళందరూ మాట్లాడినా కానీ దాన్ని పెడచెవన పెట్టారు, అన్నిటినీ వదిలేశారు, గాలికి వదిలేసి ఆయన ప్యాలెస్లు కట్టుకుంటానికో రిషికొండ ప్యాలెస్ వైజాగ్లోనో ఇక్కడ
ఇలాంటి దుబారా ఖర్చుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఇలా ప్రజలకు ఉపయోగపడే వాటికి మాత్రం ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్తున్నారు. దాంతోపాటు కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేసిన ప్రాజెక్టులను కూడా కనీసం పట్టించుకోలేదు. తన తండ్రి పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన చేసిన కూడా పట్టించుకునే పరిస్థితి అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం. గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రెయినీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి అకౌంటబుల్లో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కాబట్టి. ఓకే, ఆవిడ ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే రెయినీ సీజన్ కి ముందే ఏదైతే వర్షాకాలానికి ముందే ఇలా డ్యామేజెస్ ఏమన్నా మరమ్మతులు ఉన్నా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, ప్రభుత్వం చేయించాలి అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ డ్యామేజ్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. టోటల్ గా చూసుకున్నట్టయితే అటు ప్రభుత్వం అనుమానపడుతుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానపడుతున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఇలా కుట్ర చేసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు స్వయంగా చెల్లెలే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చూస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. బట్ దీని వెనక ఎవరున్నారు, ఏం జరిగింది అనేది కూడా డెఫినెట్లీ దానికి సంబంధించి ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఫ్యూచర్లో భవిష్యత్తులో మరలా ఇలాంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి రిపీట్ అయ్యే అవకాశం ఉంది.